చాలామంది పేషెంట్లు అంటే యంగ్ అంటే బాగా యంగ్స్టర్స్ కూడా ఈ చేతులు ఇట్లా ఎండిపోయి ఇక్కడున్న మజిలు ఎండిపోయి ఇక్కడున్న మజిలు ఎండిపోయి ఈ చేతులు ఇంత మట్టికి స్పర్శపోయి లేకపోతే ఇలా అయిపోయి ఇట్లాగా చాలా మంది ప్రజెంటేషన్ జరుగుతుంది. వీళ్ళలో మెయిన్గా 3 రకాల డిజార్డర్స్ ఉంటాయి. ఒకటి స్పైనల్ కార్డు దగ్గర ఏమన్నా సిరింగోమైలియా కానీ అటువంటివి ఉండి ఇలా ప్రజెంట్ కావచ్చు, లేదా ఎంఎంఎన్సిబి అంటారు, అంటే ఆ నర్వ్కి వచ్చే డిసీజ్ ఒకటి, దానివల్ల వచ్చి ఇట్లా ప్రజెంట్ కావచ్చు. మూడోది మోటార్ న్యూరాన్ డిసీజ్ అంటారు, వెరీ రేర్, బట్ మోటార్ న్యూస్లో కూడా ఎండిపోయి ప్రజెంట్ అవుతారు. సో ఈ చేతులు కాళ్ళు ఎండిపోయే వాళ్ళు మెయిన్గా ఈ స్పైనల్ కార్డులో ఏమన్నా లేదని ఉందా, లేదా నర్వ్స్లో డైరెక్ట్గా లేదని ఉందా, లేదా నేను చెప్పిన మోటార్ న్యూరాన్ డిసీజ్ అయిందా అనేది చూసుకుంటే దాన్ని బట్టి ట్రీట్మెంట్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే చేతులు ఎట్టా ఎండిపోయి ప్రజెంట్ అవుతారు. ఇంకోటి వెరీ రేర్ డిసీజ్ ఏంటంటే కంజెంటల్ అంటే మోటార్ డిసీజ్ అంటారు. అంటే కంజెంటల్గానే నర్వ్స్లో వాళ్ళకి హెరిడిటరీ మోటార్ న్యూరోపతి అంటాం, హెచ్ఎంఎస్ఎన్ఆర్ సిఎంటీ అంటారు, వాళ్ళలో కూడా ఇట్లా ప్రజెంట్ కావచ్చు. ఇవన్నీ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేయకపోతే ఏమైందంటే కొంతమంది తగ్గే వాళ్ళు ఉంటారు. ఎంఎంసిబి వాళ్ళకైతే 100% తగ్గిద్ది, మోటార్ న్యూరాన్ డిసీజ్ కానీ సిఎంటీ వాళ్ళకి కానీ తగ్గపోవచ్చు. అంటే ఈ పదాలన్నీ మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు చేయాల్సింది ఏంటంటే హ్యాండ్స్ ఏమీ లేకుండానే ఎండిపోయినాయి అంటే ఉన్న మజిల్స్ ఇట్లా లేకుండా ఎండిపోయినాయి, లేకపోతే కింద అల్సర్స్ వచ్చేసినాయి, చేతులు ఇక్కడ స్పర్శ తెలియకుండా చాలా మందికి కాలిపోయి వచ్చినా మాకేం తెలియట్లేదు, అగ్గిపుల్ల కూడా కాల్చుకొని వస్తున్నాను, ఇట్లా కనుక వస్తే ఇక్కడ సిరింగోమైలియా అనే డిసీజ్ ఉంటే ఇలా జరగవచ్చు అనే ఇన్ఫర్మేషన్ పాస్ చేయడమే. చేతులు ఎండిపోయేది ఈ డిసీజ్ వల్ల జరిగిద్ది అనే ఉద్దేశమే మెయిన్ చెప్పాలనే ఉద్దేశం మీదే ఈ వీడియోలో చేయడం జరిగింది. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెయిన్ ఇన్ఫర్మేషన్ మిగతా ఎవరైతే మీరు ఎవరన్నా చూసారు సన్నగా హ్యాండ్స్ ఎండిపోతే ఏమన్నా వీడియో చూసుకొని అబ్బాయి ఈ వీడియోలో నీకు ఈ మోటార్ న్యూరాన్ డిసీజా, లేకపోతే మల్టీ ఫోకల్ మోటార్ కనెక్షన్ లేక ఈ నర్వ్స్లోనో ఎగ్జామ్స్లోనో లేదా స్పైనల్ కార్డులోనో ఉన్న ప్రాబ్లం వల్ల నీకు ఇలా జరిగిద్ది అని చెప్పగలిగే అంత జస్ట్ నేర్చుకుంటే నేను చేసే వీడియో చేసినందుకు నాకు సంతోషమే. థ్యాంక్ యూ.